జగిత్యాల జిల్లా ధర్మపురిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో చావు బతుకుల మధ్య ఉన్న గోపి అనే వ్యక్తిని ఇంట్లోకి రానివ్వలేదు ఓనర్. ఎంత చెప్పినా ఇంటి యజమాని వినకపోవడంతో చేసేది లేక బతికుండగానే గోపిని శ్మశాన వాటికకు తరలించారు స్థానికులు. శ్మశాన వాటికలో గోపికి షెల్టర్ కల్పించారు మున్నూరు కాపు నాయకులు. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన రంగు గోపీనాథ్ అనే వ్యక్తి గత కొన్ని నెలల నుండి అనారోగ్యానికి గురై బాధపడుతున్నాడు. కరీంనగర్, హైదరాబాద్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు చేయించుకున్న ఫలితం లేకపోవడంతో ఇంటికి తీసుకెళ్లారు. గోపి తన అక్కాబావలతో కలిసి ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అనారోగ్యంతో గోపి ఎప్పుడు మరణిస్తాడో అనే ఆందోళనతో ఇంటి యజమాని బయటకు పంపేశాడు. దిక్కుతోచక అపస్మారక స్థితిలో ఉన్న గోపిని శ్మశాన వాటికకు తరలించారు. ప్రస్తుతం గోపి చివరి ఘడియల్లో ఉన్నాడు. మానవత్వం మంటగలిసిన ఈ ఘటన సమాజాన్ని కలచివేసింది. శ్మశాన వాటికకు వచ్చినాక మున్నూరు కాపు సంఘం వారు పెద్ద మనసు వేసుకొని వాళ్ళ భవంతిలో వేసుకున్నారు సార్. నిన్న సాయంత్రం తీసుకొచ్చి ఇంట్లోనే ఉంచుకున్నారు. ఆయనకు బాగా పేదవాళ్ళు సార్. కొంచెం పెద్ద మనసు వేసుకొని సార్ కూడా డబ్బులు పంపించారు రాత్రి. ఇంకా కూడా సాయం చేసేవాళ్ళు కొంచెం సహాయం చేయాలని కోరుకుంటున్నారు సార్. వాళ్ళకు ఇల్లు లేక ఇంత పెద్ద పరిస్థితి వచ్చింది సార్. ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, కానీ వచ్చింది. కొంచెం వాళ్ళకు కూడా కనికరించుకొని ఇల్లు కూడా కొంచెం సాక్ష్యం అయినట్టు చూడండి సార్. అందరికీ పేరు పేరున నమస్కారం. మాకు కొనే చేసిన వాళ్ళకు పేరు పేరున నమస్కారం చేస్తున్నాను సార్.